సాధారణంగా మనము డిజైన్ చేసిన ఫ్రాంచైజీస్ ప్రకారము 3 స్లాబ్స్ ఉన్నాయి. గోల్డ్, ప్లాటినం, టైటానియం. గోల్డ్ అనేది అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. 30 lakhs అవుతుంది. 30 lakhs అవుతుంది. దాంట్లో ఏమవుతుందో కూడా చెప్తాను. ప్లాటినం అనేది 60 lakhs, టైటానియం అనేది 1 crore అండ్ అబౌవ్. మినిమం 30 lakhs ఉండాలి. మినిమం అప్ టు 30 lakhs. అప్ టు 30 lakhs అంటున్నా. అంటే కొంతమంది నాకు 20 lakhs 25 lakhs ఉన్నాయంటే వీ కెన్ కస్టమైజ్ ద ప్రోగ్రామ్ దేర్ ఆల్సో, ప్రాబ్లం ఏం లేదు. ఈ 30 lakhsలో ఏమేమి వస్తుందంటే కంప్లీట్ ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. ఎన్ని ఉంటాయి? 2 గన్స్ ఉంటాయి. 2 గన్స్ ద్వారా కూడా 30 kilowatt ఆఫ్ ఎనర్జీ మనకి బయటకు వస్తుంది. అంటే 60 kilowatt డీసీ ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ అంటాము, దాని ద్వారా వస్తుంది. దాంతోపాటు చిన్నగా 7.4s కొన్ని 3.3s కూడా పెడతా ఉంటాం. దీనికి ఇంచుమించు ఒక 100 గజాల ప్లేస్ ఉంటే సరిపోతుంది. దీంట్లో 2-wheeler చార్జ్ చేసుకోవచ్చు, 2-wheeler అవ్వచ్చు, 3-wheeler అవ్వచ్చు, 4-wheeler అవ్వచ్చు, కమర్షియల్ బస్సెస్ అన్ని. బస్సు కావాలంటే 240 అండ్ అబౌవ్, అంటే మీకు 1 crore అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తేనే బస్. కొంచెం కాస్ట్లీ, బట్ వీటిలో బస్ తప్పించి మిగతావన్నీ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక 2 months అనేది కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ నా దగ్గర ఇంత ప్లేస్ ఉంది, హైవేలో ఉంది ఇలా అంటే, ఇప్పుడు 30 lakhs నా దగ్గర ఉన్నాయండి, ప్లేస్ కూడా నేనే చూసుకోవాలా, మీకు సజెస్ట్ చేయాలా? రెండు ఉన్నాయి. ఒకవేళ మీకు ప్లేస్ ఉందనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రెంటల్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్ లేదనుకోండి, మీరు మా దగ్గర ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వస్తారు. నా దగ్గర 30 lakhs ఉన్నాయి, నేను ఈవీ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తే మీకోసం ప్లేస్ మేమే వెతుకుతాం. మేము వెతికామంటే ఇంకా ఆటోమేటిక్గా దాని స్టాటిస్టిక్స్ అవన్నీ చూసుకొని వెతుకుతాం.